నమస్తే మధు గారు. నమస్తే. బాగున్నారా? ఫైన్. జనరల్గా మనకి ఈ సర్పంచ్ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ వాళ్ళదే క్లీన్ స్వీప్ ఉంటుంది. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉంటుంది గ్రామాల పరిస్థితి? ఇప్పుడు మనకి 3 ఫేజులు ఎలక్షన్ జరిగినాయి. మనకి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ఆల్మోస్ట్ ఒక 12,700 చిల్లర గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ జరిగింది అన్నట్టు. దీనికి సాయంత్రం వరకు ఇప్పుడు మనకు కొంతవరకు ఆల్రెడీ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. నైట్ కల్లా మొత్తం టోటల్ డిక్లరేషన్ వస్తుంది. మీరు అన్నట్టు ఎట్లా ఉంటుంది అంటే, రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా వాళ్ళకి సిట్టింగ్ ఎమ్మెల్యేస్ వాళ్ళే ఉంటారు కాబట్టి రూలింగ్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఉంటారు. ఎవరైతే సర్పంచ్లు కానివ్వండి, ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సర్పంచ్ నిలబెట్టుకునేటప్పుడే వాళ్ళకి అనుకూల క్యాండిడేట్ పెట్టుకోవాలని ట్రై చేస్తారు. గెలిస్తే వాళ్ళకి ఫండ్స్ వస్తాయన్న ఆలోచన ఉంటుంది. కానీ విచిత్రంగా ఇప్పుడు ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి మనకి రూలింగ్ నుంచి పోయింది. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఏం రాలే. తర్వాత బై ఎలక్షన్ జరిగిన జూబ్లీస్ కూడా ఓడిపోయింది. కానీ గ్రామాలకు వచ్చేసరికి సడన్గా ఒక 30-40% సీట్స్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విన్ అయిపోయారు అన్నట్టు. దీన్ని చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది మనకు అర్థమవుతుంది ఏంటంటే, బేసికల్గా గ్రామాలలో ఎక్కడైతే ఉందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఇంకా నిలబడి ఉంది అన్నది మనకి క్లియర్గా కనబడతా ఉంది అన్నట్టు. ఈ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అనేదే లేదు, ఇంకా దాని పరిస్థితి క్లోజ్ అనే విధంగా మాట్లాడుతున్నారు. బట్ మీరేమో గ్రామాల్లో 35-40% రిజల్ట్ అనేది వస్తుందని చెప్పారు. ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అప్కమింగ్ ఎలక్షన్స్ కానీ, అప్కమింగ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉన్నాయి. దాంట్లో ఏ విధంగా మనం ఈ యొక్క రిజల్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు? ఇప్పుడు యాక్చువల్గా మనకి తీసుకునేది ఉంటే, జనరల్గా రూలింగ్ గవర్నమెంట్ తీసుకుంటే, సెంట్రల్ ఎలక్షన్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, అంటే ఎప్పుడైనా కూడా జనరల్ ఎలక్షన్ తీసుకుంటే విన్నర్స్కి లూజర్స్కి పర్సెంటేజ్ ఒక 2-3% డిఫరెన్స్లో ఉంటుంది. ఓకే. సో మనకి తెలంగాణ ఎస్పెషల్ తీసుకునేది ఉంటే, మనకి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు తీసుకునేది ఉంటే 40-43% ఏమో కాంగ్రెస్కి వచ్చి ఉంటాయి, 37% ఏమో బీజేపీకి మన బీఆర్ఎస్కి ఉంది. కాబట్టి వీళ్ళకేమో 65-66 సీట్లతో వాళ్ళు ఉన్నారు. తర్వాత 39-40 సీట్లతో వీళ్ళు ఆగిపోయారు. అక్కడ పరిస్థితి ఉంది అన్నట్టు. అంటే ఓవరాల్గా పోలింగ్ శాతంలో తీసుకునేది ఉంటే ఒక 37% ఓట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన వాళ్ళే. ఓకే. మనకి గ్రామాలలో అంటే ప్రతి చోట కూడా మనకి ఏదైతే ఉందో సపోర్ట్ అయితే అన్నది బీఆర్ఎస్ పార్టీకి ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది తేటతెల్లం. ఇప్పుడు ఎస్పెషల్లీ గ్రామాలకు వచ్చేసరికి ఏమైతే వస్తుందంటే, ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఆల్రెడీ గ్రామ కమిటీలు ఉంటాయి. గ్రామాలలో మనకి మండల అధ్యక్షుడు ఉంటాడు, గ్రామ అధ్యక్షుడు ఉంటాడు. తర్వాత వార్డులో కూడా పార్టీ కార్యకర్తలు అంటే పనిచేస్తూ ఉంటారు. ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సెటప్. ప్రతి గ్రామంలో కూడా ఒక 1000 మంది ఓటర్లు ఉన్నారంటే దాంట్లో ఖచ్చితంగా మేజర్ పార్టీ, ఫస్ట్ నుంచి ఉన్న పార్టీ, మనకి 70-80 సంవత్సరాల స్వతంత్రం వచ్చే కాచి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ఫిక్స్డ్ కార్యకర్తలు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఒక 10-15%, 20% ఉంటారు అనుకుందాం. సేమ్ మనకి ఉద్యమ కాలం నుంచి స్టార్ట్ అయినాక బీఆర్ఎస్ పార్టీకి అంటే గత 20 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది డెవలప్ అయిపోయి ఉంటారు. వీళ్ళు గతంలో టీడీపీలో ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, కమ్యూనిస్ట్లో ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళు మారి బీఆర్ఎస్కి ఉంటారు. సో ఇది ఏదైతే ఉందో ఇది ఫిక్స్డ్. కొంతమంది కాంగ్రెస్ ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, కొంతమందికి బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు. ఒకరిద్దరు ఎవరైనా వేరే పార్టీ ఉంటే కమ్యూనిస్టులు వాళ్ళు ఉంటారు. కానీ న్యూట్రల్ ఓటర్స్ కొంతమంది ఉంటారు. వీళ్ళకి ఏం ఆలోచన ఉంటుంది అంటే, మా విలేజ్కి ఏం సపోర్ట్ చేస్తారు అంటే, విలేజ్లో తెలిసినప్పుడు పెద్ద మనిషి అంటారు, వాళ్ళు సపోర్ట్ చేసుకుని పోతూ ఉంటారు. సో ఓవరాల్గా మనం సీనియర్ తీసుకునేది అంటే, బీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా క్యాడర్ ఉంది, ఆ స్ట్రెంత్ ఉంది కాబట్టి మొన్న జనరల్ ఎలక్షన్స్లో కూడా ఒక 37% ఓటింగ్ పడి ఉన్నాయి. సేమ్ అదే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కనపడుతుందంటే, కొంతవరకు ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా మీరు అన్నట్టు క్లీన్ స్వీప్ జరగాలి. రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరెవరు ఉన్నారో మొత్తం వాళ్ళే క్లీన్గా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ 12,000 చిల్లర ఉన్న 12,700 వాటిలో తీసుకున్నది ఉంటే 10,000 నుంచి 11,000 మధ్య మొత్తం సీట్లన్నీ ఆల్రెడీ కాంగ్రెస్కి వచ్చి ఉండాల్సింది. జనరల్గా గత ప్రభుత్వాలు తీసుకున్న, గడిచినటువంటి ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకున్న ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈ దాడులు అనేవి జరుగుతున్నాయి. అవును. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారంటే, ఈ దాడులు అనేవి అంటే నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఎప్పుడు కూడా తెలంగాణలో, ఎస్పెషల్లీ ఆంధ్ర కల్చర్ వేరు, తెలంగాణలో ఆంధ్రాలో ఫ్యాక్షనిజం ఇలా ఉంటుంది. తెలంగాణకు వచ్చేవరకు ఏ రోజు కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇలాంటి కిడ్నాప్ చేయటాలు కానీ, ఇలాంటి దాడులు కానీ నాకు తెలిసి జరగలేదు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఈ గత 2 సంవత్సరాల నుంచి? మనకి గతంలో అంటే తెలంగాణ రాకమునుపు తీసుకునేది అంటే తెలంగాణ ప్రాంతంలో తీసుకుందాము. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మనకి 2 సార్లు మనకి 2 టైమ్స్లో జరిగినప్పుడు 2 టైమ్స్ ఎలక్షన్ జరిగినాయి కదా. ఎప్పుడు కూడా తెలంగాణలో కొట్టాడుకోవడాలు, లేకపోతే మనకి ఆ వాళ్ళు కొట్టాడుకోవడాలు ఇట్లా జరగలేదు. మీరు అంటే వాస్తవం అది. ఇది కొంతవరకు రాయలసీమ ప్రాంతంలో ఉంటుంది, తమిళనాడులో కొన్ని ఏరియాస్లో ఉంటాయి, తర్వాత కర్ణాటకలో కొన్ని ఏరియాస్లో ఉంటాయి, ఈ ఆంధ్రాలో కూడా కొంతవరకు కొన్ని చోట్ల ఉంటాయి. ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండే కాడ జరుగుతుంటాయి. తెలంగాణలో ఏందనేది అంటే పొలిటికల్ రైవలరీ ఉంటుంది తప్ప మనకి వ్యక్తిగతంగా దూషణలు కానివ్వండి, వ్యక్తిగత కొట్టాడుకోవడాలు కానీ ఇట్లా ఉండవు. పార్టీ పరంగా కొంతవరకు మనస్పర్ధలు ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు, కొట్టాడుకోవచ్చు, అంతవరకే జరుగుతుంది.
కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైతుందంటే ముఖ్యమంత్రి కానించి మంత్రుల కానించి ఎమ్మెల్యేల కానించి మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు అనేసి అంటే గతంలో మనకి ఎప్పుడు కూడా తెలంగాణలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఏముండేది, అభివృద్ధి గురించి కానివ్వండి లేదా మన ఏరియా డెవలప్మెంట్ గురించి కానీ వాటి గురించి ఈ మంత్రులే లూజ్ టాక్ చేస్తూ ఉంటే ఇది ఏమైతుందంటే సబ్ కాన్షియస్గా తెలియకుండానే మనకి పబ్లిక్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ తర్వాత ఎవరైతే లీడర్స్ వీళ్ళని ఫాలో అవుతారో ఈ పైన లీడర్ని చూసుకొని వీడికి ఉంటుంది అన్నట్టు. పైన లీడర్ కొంచెం రౌడిజం చేసినట్టు అనుకో, వాడి కింద ఫాలోవర్ కూడా వీడు కూడా ఫాలోవర్ అట్లే తయారవుతాడు అన్నట్టు. మా పైన మా బాస్ ఉన్నాడు, మావాడు ఫైటింగ్కి వస్తాడు కదా, నేను ఫైట్ చేస్తే సపోర్ట్ చేయడం అన్న ఆలోచన ఏదైతుందో ఇది తెలంగాణకు అవసరం లేనిది. ఈ లేనిపోని కల్చర్ కూడా తీసుకొస్తా ఉన్నారు అన్నట్టు. ఇది ఒక పోటీ పెట్టుకోవాలా, నేను తర్వాత ఎలక్షన్ అయిపోయినాక ఏం చూసుకోవాలా, నా గ్రామం కోసం సర్పంచ్ కోసం నించుంటానా లేదా వార్డు మెంబర్ నించుంటానంటే నా వార్డుకి ఏం చేయాలా, వార్డు ఏం చేసుకోవాలో చూసుకోవాలా, సర్పంచ్ అయితే గ్రామంకి ఏం చేయాలని చూసుకోవాలా, గ్రామానికి నిధుల గురించి ఆలోచించాలి. వీళ్ళు అట్లా ఆలోచించట్లేదు. నువ్వు నా మీద నిలబడ్డావు కదా అని వ్యక్తిగతంగా వస్తారు. ఎమ్మెల్యేస్ కానీ లేకపోతే ఎంపీస్ కానివ్వండి, మినిస్టర్స్ కానీ వాళ్ళ సపోర్ట్ వాళ్ళు కొంచెం రౌడిజం చేసే పరిస్థితి అనుకోండి, వాళ్ళని చూసుకొని వీళ్ళు రెచ్చిపోయే పరిస్థితి ఒకటి కనపడుతూ ఉంటుంది. చిన్న విషయాలకే మర్డర్స్ దాకా, చిన్న విషయాలకే మర్డర్లు కొట్టడుకోవడం. ఒకడైతే మొన్న చూస్తా ఉన్నా, ట్రాక్టర్ వేసుకొని వాడి మీదకి వెళ్ళిపోయింది. ఎవరైతే ఉన్నాడో ట్రాక్టర్ వేసుకొని పోతే ఆయనకి పోయి కేటీఆర్ పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయితే కేటీఆర్ పోయి విజిట్ చేయడము చూడడము, అసలు ఇది మనం ఎప్పుడు చూడలేదు. ఇది కొంచెం మంచి పద్ధతి కాదని చెప్పి అనిపిస్తా ఉంది. పార్టీ గుర్తు లేనటువంటి అభ్యర్థులు కూడా నిలబడుతున్నారు. జనరల్గా మనకి పార్టీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఈ పార్టీ గుర్తు లేని ఎలక్షన్సే. గుర్తు లేకుండా ఉన్నప్పుడు పోయినప్పుడు సర్పంచ్ నుంచి ఉండేటప్పుడు వాడు కాంగ్రెస్ పార్టీ తరపున 2-3 నించవచ్చు, బీజేపీ 2-3 నుంచి ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు నుంచి ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు నుంచి ఉంటారు, ఎవరైనా నుంచి ఉంటారు. ఈ వీళ్ళకి పడకపోవడం ఒకటి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ క్యాండిడేట్ని బీఆర్ఎస్ నుంచి నించుంటాను, నాకు ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, వీడిని నించుంటాడా అని చెప్పేసి అని ఒక ఆలోచనతో ఇంకొకటి తయారవుతారు అన్నట్టు. నేను అర్హుని కదా, నాకు క్యాడర్ లేదా అని చెప్పేసి వస్తారు. ఇది పార్టీ కోసం పాటుపడట్లే, వీళ్ళు వ్యక్తిగతంగా వస్తారు. దీనివల్ల ఏమవుతాయంటే అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, పార్టీలకు నష్టం వస్తుంది. ఎప్పుడైతే మీరు వ్యక్తిగతంగా చూసుకుంటారో అప్పుడు పార్టీ నష్టపోతుంది. ఇప్పుడు ఏమైతుంది, బీఆర్ఎస్ సంబంధించిన సీట్ కానీ కాంగ్రెస్ సంబంధించిన సీట్ కానివ్వండి స్ప్లిట్ అయిపోతున్నాయి ఓట్లు. సో ఇప్పుడు ఈ ఎన్నికల రిజల్ట్ని బట్టి బీజేపీ మన తెలంగాణలో ఏ విధంగా సరే అధికారాన్ని సాధించాలనే ఒక తపనతోటి ఉంది. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ 2 పార్టీల మధ్యనే పోటీ ఉంది. సో మీరు ఇప్పుడు చెప్పారు కదా, వీళ్ళిద్దరు కొట్టుకొని బీజేపీ అలాంటి పరిస్థితి ఏమైనా వస్తుందా? ఇప్పుడు మనం తీసుకునేది ఉంటే ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ తీసుకున్నట్టే మనకు ఓవరాల్గా ఎఫెక్ట్ చూసుకునేది ఉంటే 12,000 చిల్లర మనకున్న గ్రామ పంచాయతీలలో ఓన్లీ 5% సీట్స్ అంటే ఒక 500-600 సీట్ల వరకు మాత్రమే వీళ్ళకి బీజేపీకి వచ్చినాయి. బీజేపీ అంటే గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఒక ఆస్పిరెంట్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ పరిపాలించింది, కాంగ్రెస్ పరిపాలిస్తుంది కాబట్టి మాకు ఛాన్స్ ఇవ్వండి, థర్డ్ మేమే చేస్తామన్న ఆలోచనతో వాళ్ళు గ్రౌండ్లోకి పెనిట్రేట్ ఏదో ట్రై చేస్తూ ఉన్నారు. కానీ గ్రామాలలో అసలు బీజేపీ అనే దానికి కార్యకర్త లేడు, గ్రామాల్లో పట్టు లేదని చెప్పేసి అని ఇది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే మన గ్రామం నుంచే ఓట్లు పడాల్సింది. ఓటు తీసుకునేది అంటే ఓవరాల్గా మొత్తం తెలంగాణలో ఉన్న 12,000 చిల్లర గ్రామ పంచాయతీలు తీసుకుంటే 5% ఆఫ్ ఓట్ షేర్ తీసుకోవచ్చు. 5% ఆఫ్ సీట్లు మీరు గెలుస్తున్నారు అనేసి అంటే ఒక 500-600 మంది సర్పంచులతో ఉన్నారు అనేసి అంటే 12,000 మంది చిల్లరలలో ఎక్కడ ఉంది, గ్రామాల్లో లేదు. తర్వాత మనం తీసుకునేదంటే గతంలో బీజేపీ చెప్పుకోవడందుకు నేషనల్ లెవెల్ లీడర్స్ తెలంగాణ నుంచి ఉన్నా కూడా గ్రామాల లెవెల్లో కానివ్వండి, లేకపోతే మండల్ లెవెల్లో కానివ్వండి, తాలూకాలు మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానివ్వండి, లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానివ్వండి, వీడు పక్కా బీజేపీ క్యాండిడేటు, వీళ్ళు బీజేపీ కార్యకర్తలు, వీళ్ళు బీజేపీ పార్టీ స్ట్రెంథెన్ చేసుకోవాలని తీసుకురాలి. గతంలో మనం తీసుకునేదంటే కిషన్ రెడ్డి గారు తీసుకోండి, లక్ష్మణ్ గారిని తీసుకోండి, వీళ్ళు వ్యక్తిగతంగా డెవలప్ అయ్యారు, పార్టీ పరంగా వాళ్ళు బెనిఫిట్ అయ్యారు, పార్టీలో గొప్ప నాయకులుగా ఉన్నారు, పార్టీకి వాళ్ళు ఖచ్చితంగా పనిచేశారు. కానీ వాళ్ళు తర్వాత లీడర్లను తయారు చేయలేదు. గ్రామస్థాయి నాయకులను కానివ్వండి, డిస్టిక్ లెవెల్ నాయకులు కానీ, లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్ నాయకులు కానీ తీసుకురాలేదు. కాంగ్రెస్లో టికెట్ రానుడు, బీఆర్ఎస్లో టికెట్ రానుడు, బీజేపీలో ఉన్నాడు. మళ్ళీ కనుక ఛాన్స్ ఉంది, ఆస్కారం ఉండేది ఉంటే వీళ్ళు వాళ్ళ పేరెంట్ పార్టీలకు వెళ్ళిపోతారు తప్ప బీజేపీలో నిలబడేటోళ్ళు లేరు. క్లాసిక్ ఎగ్జాంపుల్ సైదిరెడ్డి ఉన్నాడు మనకి. ఆయన మొన్నదాకా మనకి హుజురాబాద్లో ఆయన కెనడాని తీసుకొచ్చేసి బీఆర్ఎస్ గెలిచాడు, అయిపోయింది. ఓడిపోయిన వెంటనే ఏం చేసిండు, బీఆర్ఎస్ నుంచి పోయి బీజేపీలో జాయిన్ అయిపోయాడు, హుజూర్నగర్ తీసుకుని. నల్గొండ జిల్లాలో బీజేపీ నుంచి పలానా క్యాండిడేట్ స్ట్రాంగ్ లీడర్ ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఒక లేడు. ఖమ్మం జిల్లా తీసుకుందాం, ఖమ్మం జిల్లా నుంచి పలానా లీడర్ ఉన్నాడు అని చెప్పుకోవడానికి మనకు లేడు. వరంగల్లో ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి ధర్మారావు గారి పేరు తప్ప మనకి వేరే గొప్ప లీడర్ వచ్చినట్టు కనపడలేదు. పాత తీసుకుంటే డిస్ట్రిక్ట్లలో ఆదిలాబాద్లో 1-2 నాయకులు ఉన్నారు మనకి. ఇటు పక్కన తీసుకున్న మహబూబ్నగర్ నుంచి చెప్పుకునేందుకు వీళ్ళందరూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిన వాళ్ళే మహబూబ్నగర్లో ఉన్నారు. సో ఎక్కడ మనకి స్ట్రాంగ్ లీడర్షిప్ లేకుండా, కాన్స్టిట్యున్సీ లెవెల్ పెనిట్రేషన్ లేకుండా, గ్రామం లెవెల్ పెనిట్రేషన్ లేకుండా వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఎంతసేపటికి బీజేపీ ఏంటంటే ఎలక్షన్స్ వస్తుందనగానే హిందుత్వం తీసుకురావాలా, లేదా మతం తీసుకురావాలా, లేకపోతే ఏదో ఒక బార్డర్ టెన్షన్ తీసుకురావాలా, లేకపోతే అది తీసుకురావాలని ఆలోచన తప్ప
నిజంగా బీజేపీ కనుక వాళ్ళు రూల్ ఫామ్ చేసుకోవాలనుకుంటే, గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే గ్రామ స్థాయి నుంచి వాళ్ళ కమిటీ స్ట్రెంథెన్ చేసుకోవాలా, గ్రామ స్థాయి నుంచి వాళ్ళకి రావాలా, మండల స్థాయిలోకి రావాలా, కాన్స్టిట్యున్సీ లెవెల్లోకి రావాలా, ఎంపీ కాన్స్టిట్యున్సీలోకి రావాలా, తర్వాత రాష్ట్రం మొత్తం కార్యవర్గం రావాలా, ఈ అన్ని చోట్ల సపోర్ట్ రావాలా. బీఆర్ఎస్ రాకుండా ఎట్లా ఆపుదామన్న ఆలోచన ఉన్నారు తప్ప మేము గెలవాలన్న ఆలోచన లేదు. ఎట్లుందంటే ఎదురోడు నష్టపోవాలా, నేను గెలిచినా లేకపోయినా పర్లేదు కానీ బీఆర్ఎస్ పార్టీని నష్టపోవాలన్న టైప్లోనే రాజకీయాలు కనపడుతుంది తెలంగాణ ప్రస్తుతానికి. రానున్న 3 సంవత్సరాల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడిట్లో అంటే ఇప్పటి నుంచి మీరు అంటే మీ ఎగ్జామినేషన్ ప్రకారంగా ఏ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారు అప్కమింగ్? ఇప్పుడు మనం తీసుకునేది ఉంటే మనకి ఫస్ట్ తీసుకునేది అంటే జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత మనకి బీఆర్ఎస్ పార్టీ అనేది తగ్గుముఖం కనపడుతుంది అని చెప్పేసి అని తెలిసిపోయింది. ఎందుకంటే అది అయిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్కి వచ్చేసింది. ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి బీజేపీ అన్నది బీఆర్ఎస్ అన్నది 0. ఒక 7 సీట్లు వాళ్ళు బీజేపీ తెచ్చుకున్నారు, 7 సీట్లు వీళ్ళు తెచ్చుకున్నారు. ఎంఐఎం అంటే స్టాండర్డ్ ఇది, ఇట్లా వాళ్ళు గెలిచేది వాళ్ళు గెలుచుకుంటారు కాబట్టి. అప్పుడు పరిస్థితులలో ఏమైందంటే బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే బీజేపీ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానీ క్లెయిమ్ చేసేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అన్నది సంస్థాగతంగా లేదు, 0 అయిపోయింది అని చెప్పేసి అని ఒక క్లెయిమ్ తీసుకొచ్చుకున్నారు. కానీ ఇప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్లో తీసుకున్న రిజల్ట్ తీసుకున్నా కానివ్వండి, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం కానివ్వండి, లేకపోతే ఎవరైతే యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కానివ్వండి, ఈ రోజు కూడా ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ అనేది స్ట్రాంగ్ ప్రెజెన్స్ అనేది గ్రామాల్లో చూపిస్తున్నది. అంటే బీఆర్ఎస్కి స్ట్రాంగ్ క్యాడర్ ఉన్నది, కార్యకర్తలు ఉన్నది. నాయకుల లోపం ఉండొచ్చు కావచ్చు, నాయకుల వల్ల ఓడిపోయి ఉండొచ్చు కావచ్చు పార్టీ, కానీ ఎవరైతే కార్యకర్తలు అంటే ఉన్నారో, ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా బీఆర్ఎస్ ఫేవరబుల్ ఉన్నారు. వాళ్ళ తేడా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇంతకుముందు లేదు ఆవిర్భావం నుంచి ఏం ఇప్పుడు మనకి మోర్ దెన్ 60 years 70 years ఉన్న ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ వీళ్ళు ఏం జరుగుతున్నారంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం చూసిన వాళ్ళు, తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసినారు, తెలంగాణ రావడం చూశారు, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చూసినారు. వీళ్ళందరూ కూడా ఎవరైతే పెద్ద ఏజ్ గ్రూప్ ఉన్నారో వీళ్ళందరూ మేజర్గా వీళ్ళందరూ ఇప్పుడు బీఆర్ఎస్ సపోర్టర్సే కనపడుతూ ఉన్నారు. వాళ్ళు మేము ఓటేసినాం, కాంగ్రెస్కి ఓటేసినాం, ఏదో చేంజ్ కాబట్టి వేసినాం, కానీ మేము తప్పు చేసినాం, పొరపాటు చేసినాం అని చెప్పి చాలా వీడియోస్, కొన్ని 100 వీడియోస్ ఉన్నాయి సోషల్ మీడియాలో తీసుకునేది ఉంటే మనకు కనపడతా ఉంటాయి. సో అంటే ఏంటంటే నాయకులలో తప్పు లోపం ఉండొచ్చు, లేకపోతే ఆ నాయకుడు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు ఓడించుండొచ్చు, ఆ నాయకులు అందుకని ఓడిపోయి ఉండొచ్చు, ప్రభుత్వంలో లేకపోయి ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది, ఆ స్ట్రెంత్ క్లియర్ కనపడతా ఉంది. మధు గారు, ఈరోజు మనం సర్పంచ్ ఎన్నికల గురించి మంచి టాపిక్ డిస్కస్ చేసామండి. అవును, నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాము. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.